సంస్కారాల ప్రభావం ఎంత గొప్పదో చూడండి. ఒక చోట కొందరు సన్యాసులు కూర్చొని ఉన్నారు. ఆ దారిలో ఒక యువతి పోతోంది. అందరూ దైవ ధ్యానంలో నిమగ్నులై ఉన్నారు. ఒకడు మాత్రం రహస్యంగా ఆమె మీద దృష్టిని సారించాడు. ఇలా ఆ స్త్రీ సౌందర్యంచే ఆకర్షింపబడ్డాడు. అతగాడు గృహస్థుడై ఉండి సన్యాసంలో ప్రవేశించేటప్పటికీ 3 పిల్లల తండ్రి అయి ఉన్నాడు. ఒకచోట విత్తు కొట్టిన 2 ఎద్దులను చూశాను. ఒక ఆవు ఆ తోవలో పోతుండటం చూసి ఒక ఎద్దు ఉద్రేకపడింది. రెండవది శాంతంగా ఉంది. ఈ విచిత్ర ప్రవర్తనను చూసి వాటి పూర్వ చరిత్రను విచారించాను. మొదటిది పెద్దదై ఆవులతో మెలగాక దానికి విత్తు కొట్టారట. రెండవది చిన్న గిత్తగా ఉండగానే విత్తు కొట్టినట్లు తెలియవచ్చింది. పూర్వాభ్యాసాలచే కలిగే సంస్కారాల బలం అంత గొప్పది. విషయ సుఖాలను అనుభవించకుండా సంసారాన్ని త్యజించిన సాధువులు స్త్రీలు కనిపించినప్పుడు కామోద్రేకాన్ని పొందరు. ఇక సంసార భోగాలను అనుభవించి వయసు చెల్లాక కాషాయాన్ని ధరించే వారిలో చిరకాలం ఇంద్రియ నిగ్రహం అవలంబించిన వారి పూర్వ సంస్కారాలు మళ్ళా తలెత్తడం సంభవిస్తుంటుంది. పాప ప్రవృత్తులలో చరించే మనస్సును మాలపల్లెలో వసించే కూలిన బ్రాహ్మణుడితో పోల్చవచ్చు. పాప ప్రవృత్తులతో చర్చించే మనస్సును మాలపల్లెలో వసించే కూలిన బ్రాహ్మణుడితో పోల్చవచ్చు. లేదా పెద్ద నగరాలలో వేశ్యలు ఉండే స్థలాలలో వసించే పెద్ద మనిషితో పోల్చవచ్చు. శ్రీరామకృష్ణుడితో ఒక పెద్ద మనిషి ఒకరోజు ఇలా అన్నాడు: నా కుమారుడు హరీసుడు పెద్దవాడవగానే వాడికి పెళ్లి చేస్తాను. అప్పుడు కుటుంబాన్ని వాడికి అప్పగించి సన్యాసించి నేను యోగాభ్యాసం ఆరంభిస్తాను. అందుకు గురుదేవులు ఇలా విమర్శనాత్మకంగా పలికారు: ఆ పక్షంలో భగవద్భక్తికి సాధన చేయడానికి నీకెన్నడూ అవకాశం చిక్కదు. ఆ తర్వాత కూడా ఈ గిరీశుడికి నేనంటే ప్రాణం. నేను సన్యసించిన వారు బెంగ పెట్టుకుంటారు. మొదట హరీశుడికి ఒక కొడుకు పుట్టనివ్వండి, మనవుడికి పెళ్లి కూడా చూడొద్దా అనబోతావు. ఈ విధంగా నీ గొంతెమ్మ కోరికలకు అంతే ఉండదు.